దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. కృపచేతనే రక్షణ ఎలా పొందుకోవచ్చో తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం కృపచేత మీరు రక్షించబడి ఉన్నారని పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాసి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృపచేతనే మనమందరము రక్షణ పొందాము. కానీ మన మంచితనము ద్వారా కానీ నీతి ద్వారా కానీ సత్క్రియల ద్వారా కానీ మన సత్య జీవితం ద్వారా కానీ మన బలము, శక్తి, పేరు ప్రఖ్యాతులు, మన కులము, ధనము, జ్ఞానమును అందాన్ని బట్టి అయితే కాదు. మనం నిజంగా చెప్పాలంటే పరలోకం చేరే అంత పరిశుద్ధత మనలో లేకపోయినా అర్హత లేని మనకు తన కృపచేత రక్షించబడి పరలోకం వెళ్ళే అర్హత యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువే తన కృపచేత మనకి రక్షించాడు. మన పాపాలు లెక్కలేనని ఉన్న వాటన్నిటిని తన రక్తంతో తుడిచివేసి తన కృప ద్వారా ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేసి పరలోకం వెళ్ళే భాగ్యాన్ని క్రీస్తు యేసు మనకు అందించినందుకు ఆయనకి ఎల్లవేళ్ళ రుణపడి ఆయనకి బానిసలుగా మారి పరిచార్యం చేసి పరిచారకులుగా ఆయన సువార్త పరిచర్య చేసి మనం ఆయనకి ప్రియులుగా మారదముగాక. ఆమెన్.